అమ్మా, ఆ రోజు నేను వెలికితీసిన కుటుంబం నీకు గుడి కట్టించిన వాళ్ల వారసులతో నీకు సారే ఇప్పించాలని కోరావు. కాని ఈరోజు ఆ కుటుంబంతో సంబంధం లేని లక్ష్మి చేత సారే ఇప్పించమంటున్నావెందుకో నాకు అర్థం కావడం లేదు. నా బావ నేను సతీ సమేతంగా తీసుకువెళ్లాల్సిన సారిని నువ్వు అమ్మవారికి సమర్పిస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి నిన్ను అందరి చేత తిట్టిస్తాను. సారే ఇచ్చేస్తే అమ్మవారి ఆగ్రహం శాంతించి మా కరువుని రూపుమాపి మమ్మల్ని సంతోషంగా ఉండేలా ఆ తల్లి కటాక్షిస్తుంది బాబు. ఇక ముందు నుంచి అన్నీ మంచి రోజులే సుబ్బయ్య. అయ్యగారు, ఇప్పుడు అందరికీ మంచి కాలం వస్తుందంట, మీకేమో పోయే కాలం వస్తుంది. మూసుకునుండ్రా. నేను ఈ ఊరిని ఏలే కాలం వస్తుంది. అదేలా అయ్యా, వాళ్ళు ఈ కార్యక్రమం అయ్యాక మీ ఉమ్మడాస్తుల గురించి ఆలోచిస్తే వాటి గురించి ఇన్ని రోజులు ఆలోచించని వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తారా? ఒకవేళ ఆలోచించారే అనుకో, నేను వాళ్ళకి దక్కనిస్తానా? యాదవ కౌంటర్లు వేయకుండా కామ్గా నన్ను ఫాలో అయిపో. అలాగే. సరే పదండి. లక్ష్మి, నీ లీల అర్థమైంది తల్లి. నువ్వు సారే ఇప్పించుకుంటున్నది ఆ కుటుంబానికి అసలైన కోడలి చేత అని. అందుకే నువ్వు ఆ అమ్మాయిని ఎంచుకున్నావు. ఏం కాలేదులే అమ్మా, పదండి. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, అందరూ అక్షింతలు తీసుకోండి. శుభమస్తు, నిర్విఘ్నమస్తు. అమ్మా, అందరూ ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి.
ఇప్పుడు వీళ్ళిద్దరి చేత సారే ఎలా ఇప్పించాలి? అమ్మా, అమ్మవారికి సారె సమర్పించండి. అమ్మా, నీకంతా తెలుసు. సతీ సమేతంగా లక్ష్మి సారె ఇవ్వాలి కదా. అప్పుడే నువ్వు సంతృప్తిగా సారెని స్వీకరిస్తావు. అందుకే ఇలా చేశావా? శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. చూసావా లక్ష్మి, పోచమ్మకు కూడా తెలిసింది మనమే అసలైన భార్యాభర్తలమని. నీ మనసుకెందుకు అర్థం కావడం లేదు?